మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి స్వాగ్. అంటే పవన్ కళ్యాణ్ ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటది. ఒక మేనరిజం ఉంటుంది. ఆయన ఏం చేసినా సరే అదొక ట్రెండ్‌గా అయిపోతూ ఉంటుంది. ఇప్పటివరకు మనం జన సైనికులు లేకపోతే కామన్‌గా ఉండే స్టూడెంట్స్ దగ్గర నుంచి చూసాం. కానీ కొన్ని కార్పొరేట్ ఆఫీసులు కూడా ఈ ఎక్సో పెన్ ఇప్పుడు వాళ్ళు అధికారికంగా అన్ని పెన్‌లు అందరూ జేబులో పెట్టుకొని ఆ పెన్ తోటే వర్క్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం రాజమహేంద్రవరంలో ఒక కార్పొరేట్ ఆఫీస్‌లో ఉన్నాము. ఏవండీ ఏంటి? మేము అంటే చాలా మందిని చూసాము. స్టూడెంట్స్ దగ్గర నుంచి ఈవెన్ గృహిణులు కూడా పద్దులు రాసుకోవడానికి ఈ పెన్ మేము వాడుతున్నాం అంటూ ఉన్నారు. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు సినిమా ప్రపంచంలో ఉన్న అదొక కొత్త వరుడిని సృష్టించాలన్న ఆయన వల్లే సాధ్యం. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో చెప్తారు, నేను ట్రెండ్‌ని ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తాను అనే ఆ విధంగా సినిమాల్లో ఏవైతే ఆయన మాట్లాడారో అదే విధంగా నిజ జీవితంలో కూడా ఇప్పుడు రాజకీయ జీవితంలో ఉన్నారు ఆయన. మొన్న మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో లక్షలాది మంది జనం సమక్షంలో ఆ రోజు ప్రమాణ స్వీకారంలో ఈ పెన్ చేత మొదటి సంతకం చేశారు. ఆ రోజు ఈరోజు అసెంబ్లీలో ఎవరు దారి పట్టుకుని వెళ్తుంటే సీడ్ యాక్సెస్ రోడ్లో అమరావతిలో మొన్న జరిగిన ర్యాలీలో వెళ్తుంటే ఒక అభిమాని ఇచ్చారు. అది గుర్తుపెట్టుకుని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం ఈ పెన్తో చేశారు. అంటే సామాన్యుల్ని ఎంత దృష్టిలో ఉంచుకుని ఆయన పరిపాలన సాగిస్తారన్న దానికి ఒక ట్రెండ్ సెట్గా ఆయన నిదర్శనం. తర్వాత సంతకం వాళ్ళ వదిన గారు, అమ్మగారితో సమానమైన సురేఖ గారు ఇచ్చిన పెన్తో రెండో సంతకం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా ఒక ట్రెండ్ సెట్టర్గా నిలుస్తారు, అధ్యయనంలో నిలుస్తారు. అంతేకాకుండా రాజకీయంలో కొత్త వరుణ్ణి నిష్పక్షపాతకంగా చేస్తారని జనాలు అందరూ నమ్మి ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెట్టారు. అంతేకాకుండా 21 స్థానాలకి 21 స్థానాలు ఇచ్చారంటే ఆయన ఏకంగా నిజాయితీగా రాజకీయాలు చేశారు కాబట్టే. అంటే ఈ పెన్ గురించి చెప్పండి. అంటే ఎన్ని షాపులు మీరు కుర్రాళ్ళని పంపించి తెప్పించారు? లేకపోతే ఎక్కడెప్పుడు దొరుకుతున్నాయి? ఎన్ని పెన్లు మీరు కొన్నారు ఇప్పుడు? దాదాపుగా మా ఆఫీస్లో ఒక 40-50 మంది వరకు చేస్తూ ఉంటారండి. బయట మా ఫ్రెండ్స్ కానీ మేము ఒక 500 పెన్నులు మేము అన్ని షాపులు తిరిగి 50 మాత్రమే, అది 5 షాపుల్లో షాపు కూడా 10 ఇస్తున్నారు వాళ్ళు. 500 మంది మేము ఉన్నాం. 500 పెన్నులు కావాలని ఆర్డర్ పెడితే జన సైనికులకు కానీ, అభిమానులకు కానీ, మా ఫ్రెండ్స్కి కానీ మేము సరదాగా ఆయన పట్టుకున్న పెన్ అని చెప్పేసి ఇద్దామని చెప్పేసి 500 పెన్నుల గురించి మేము ఊరంతా గాలిస్తే 50 పెన్నులు మాత్రమే దొరికినాయి. అది ఒక్క షాపుకు ఒక 10 పెన్నులు మాత్రమే ఇస్తున్నారు. అది మేము తెలిసిన మొఖం అయితే అడుగుతుంటే అది ఈ పెన్నుకి అంత డిమాండ్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఆయన పాలన ఎలా ఉండబోతుంది? చూస్తున్నారు కదా, ఆయన గ్లాసు గుర్తు ట్రాన్స్పరెంట్. చాలా ఆయన వెనకాల ఉన్న 21 మంది కూడా ఏ స్వార్థం లేకుండా జనాలకి సొంత జేబులోంచి డబ్బులు ఇచ్చిన ఆయన ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో కూర్చున్నారు. అంటే ఆయన కష్టపడి సినిమాల్లో కష్టపడి డబ్బులు ఇచ్చిన ఆయన ఈరోజు ఒక మంత్రి హోదాలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ప్రజలందరికీ చాలా సేవ చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఏం జరుగుతుంది? ఈ పెన్లు ఏంటి? కథ ఏంటంటారు? సార్, ఈ పెన్స్ ఒకప్పుడు హాజర్ ఎక్సో పెన్ అనేవారు. ఇప్పుడు ఆ పేరు బ్రాండ్ మారిపోయిందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పెన్లు అంటున్నారు. ఇప్పుడు ఈ మార్కెట్లో దొరకట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ షాప్లో ఉన్నాయని చెప్పి తెలుసుకుని ఇక్కడికి వచ్చి తీసుకున్నాం. అంటే వీటికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా ప్రధాన సమక్షంలోనే సంతకం ఈ పెన్తోనే చేశారు. దానివల్ల వీటికి మార్కెట్లో చాలా క్రేజ్ వచ్చింది. దీని కాస్ట్ వచ్చి బయట 10 రూపాయలు మార్కెట్లో, కానీ ఇప్పుడు బయట 20, 25 రూపీస్, 30 రూపీస్ కూడా అమ్ముతున్నారు. చాలా చోట్ల బుక్ స్టాల్స్లో స్టాక్ లేదు. ఇక్కడ స్టాక్ ఉందని చెప్పి తెలుసుకొని ఇప్పుడు వచ్చి తీసుకుంటున్నాం అన్నమాట. ఈ పెన్ను ఈ షాప్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకుంటా. బ్లాక్ అమ్మట్లేదు, అసలు రేటుగా అమ్ముతున్నారు. ఈయన పూర్ణిమ శ్రీనివాస్ గారు అంటారు, సార్ వచ్చి పూర్ణిమ ప్రసాద్ గారు అంటారు. మా సారు అసలు అలాంటివి ఏం చేయరండి. మార్కెట్లో ఏ రేట్ ఉంటే ఆ రేట్ అమ్ముతారు. 10 రూపీస్కే దొరికింది మాకు. ఇన్ని పెన్లు ఎందుకు కొన్నారు? అంటే ఫ్యూచర్లో మళ్ళీ దొరకవని ఒక భయం ఉంటుంది కదండి. అందుకని ఆల్రెడీ మొన్న ఒక 5 కొన్నాను. అవి ఫ్రెండ్స్తో తీసుకున్నారు. మళ్ళీ ఎలా పెట్టుకుంటుంటే అవి చూసి ఈ పెన్ మాకు కావాలి, ఈ పెన్ మాకు కావాలని వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఈసారి అలా చేయను. ఓ 4 తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాను, ఒకటి మాత్రం బయట పెట్టుకుంటాను. అసలు ఎవరికి ఇవ్వను ఈసారి. అసలు అంటే ఇలాంటి సందర్భం కోసం ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అంటే చక్కగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ మీరు చూస్తున్నారు. ఏంటి మీ ఫీలింగ్? సార్, కొన్ని కోట్ల మంది అభిమానులు కొన్ని ఏళ్లగా ఎదురు చూసిన సందర్భం ఉండేది. మేమందరం ఎన్నో ఏళ్లగా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ తాకనివ్వం అనుకుంటూ
అలాంటి అవమానకరమైన మాటలన్నీ విని విని కోపంతో, బాధతో, ఆవేదనతో ఒక ప్రెషర్ కుక్కర్లో పెట్టిన పప్పులా ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఒక్కసారిగా కుక్కర్ బద్దలైంది, ఆనందం బయటికి పెళ్ళిబుకుతుంది. వాళ్ళని ఎవరెవరైతే అసెంబ్లీ గేట్ తాకనే ఉన్నాడో వాళ్ళు ఎవ్వరూ అసెంబ్లీ రాకుండా చేశారు. అంటే అది మాకేదో ఈరోజు ఇచ్చే విజయం వచ్చిందని కాదండి, కాకపోతే మా కళ్యాణ్ గారు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారని ఒక ఆనందం మాకు. ఎవరో రేపు అనే రోజున బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవ్వచ్చు, కానీ ఎప్పుడు పెట్టిరేగిపోకూడదు. సమాజంలో ఎప్పుడు కూడా వినయం, విధేయత ఉంటేనే ఏ నాయకుడైనా ఎదుగుతాడు. ఈ రోజున మా కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా అదే వినయంతో ఉంటున్నారు, అదే విధేయతతో ఉంటున్నారు. ఎక్కడ ప్రత్యర్థులను తిట్టట్లేదు, ప్రత్యర్థులతో దోషం చేయట్లేదు. మిగిలిన నాయకులు కూడా అలాగే ఉంటారు. రేపనే రోజున సభ్య సమాజానికి విలువల్ని అందించి, పిల్లలు మంత్రి అంటే బూతులు మాట్లాడేవాళ్ళు కాదు, సభ్యతగా సంస్కారంగా మాట్లాడేవాళ్ళు మంత్రులు అనే విధంగా ప్రవర్తించేలాగా చూపించే విధంగా ఈ ప్రభుత్వ పరిపాలన ఉంటుందని మేము ఆశిస్తున్నామండి. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు ఈ ప్రభుత్వంలో చేయకుండా కొద్దిగా సమాజానికి ఉన్నత విలువలు ఇస్తే చాలా బాగుంటుంది. సో మొత్తానికి పిఠాపురం డిప్యూటీ సీఎం గారు తాలూకా మీరు? లేదండి, మేము ఎప్పుడు ప్రజలమే, సామాన్య ప్రజలమే. ఆ తాలూకా ఈ తాలూకా అని చెప్పి మేము గతంలో లాగా ఏదో బండ్ల మీద వేసుకోవడానికి, క్యాప్షన్ చెప్పుకోవడానికి బాగుంటుంది తప్ప అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా రోడ్డుపై తిరిగి ఎవరిని ఇబ్బంది పెట్టం. ఇంకా సేవ చేస్తాం సమాజానికి. జనసేన పార్టీ అంటే సేవ. మాకు నేర్పించింది అంతా కూడా సేవే. వాడడం జరుగుద్ది. మా ఆఫీస్లోనే ఈ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ ఉంది. కళ్యాణ్ గారు వాడిన కంపెనీ కదా అని చెప్పి నిన్న అభిమానంతో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వరకు కంపెనీ డిస్ట్రిబ్యూషన్ మా ఆఫీస్లో ఉన్న కూడా మేము పెన్ సరే క్యాజువల్గా తీసుకునే వాళ్ళం, కానీ ఈరోజు ఈ పెన్కి చాలా డిమాండ్ పెరిగింది. అదంతా కూడా కళ్యాణ్ గారి దయ వల్ల. కళ్యాణ్ గారు భవిష్యత్తులో ఇంకా మరింత ఉన్నతమైన పదవులు అధిరోహించి ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని. ఆయన చాలా రకాలుగా చాలా మాట్లాడిన పరిస్థితులు చూసాం. కనీసం అసెంబ్లీ గేట్ కూడా తాకలేవు అని ప్రత్యర్థులు చేసిన మాటను కూడా ఇప్పుడు పటాపంచులు చేస్తూ ఆయన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏంటి ఆయన పాలన ఎలా ఉంటుంది? ఎందుకు ఆయన అంటే మీకు అంత ఇష్టం అంటే ఏం చెప్తారు? ప్రత్యేకంగా చెప్పగలదండి. ఆయన అధికారంలో లేకముందే చాలా సేవా కార్యక్రమాలు చేశారు. రైతులకు కానీ, ఉద్దానం బాధితులకు కానీ ప్రతిదీ కూడా పార్టీని 10 సంవత్సరాల బట్టి చాలా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. జన సైనికులందరూ కూడా చాలా, ఇప్పుడు మాలాంటి సామాన్యులు ఉన్నాం. నేను ఒక చిన్న కంపెనీలో సైకిల్ ప్యూర్ అగరబత్తి కంపెనీలో జాబ్ చేస్తాను. మా కంపెనీలో దాదాపుగా ఏపీలో 20 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే అటు శ్రీకాకుళం నుంచి ఈస్ట్ గోదావరి వరకు 20 మంది ఎంప్లాయీలో అవుట్ ఆఫ్ 19 కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. కంపెనీలో ఆయన చాలా బాగా ఆరాధిస్తాం, ఎందుకంటే సామాన్యులు మేము. అంటే ఆయన వస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించాం. అదేవిధంగా జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండబోతుంది, మంచి పాలన జరగబోతుంది. నా పేరు ఎస్కే బషీర్ అండి, మాది కర్రీ పాయింట్. నేను చిరంజీవి గారి పక్క అభిమాని అండి. ఒక 40 సంవత్సరాల కిందటి నుంచి చిరంజీవి గారి అభిమాని. మొన్న ఒక రైతు పవన్ కళ్యాణ్ గారికి ఈ పెన్ను బహుమతిగా ఇస్తే దీంతో ఫస్ట్ సంతకం పెట్టారు. ఈ పెన్ను గురించి నేను 4-5 కొట్లు తిరిగి సంపాదించాను. మా పిల్లలు కూడా ఇదే పెన్ను అడుగుతున్నారు. ఈ పెన్ను మంచి గిరాకీగా ఉంది, బాగుందండి, బాగా రాస్తుంది, బాగుంది, దీన్ని అందరూ చేయాలి. చిరంజీవి గారు అంటే బాగా అభిమానం మాకు, ఫస్ట్ నుంచి ప్రాణం. అన్నయ్య, మా ఇంట్లో సొంత మనిషి, మా అన్నయ్యలా. అలాగే మరి అన్నయ్యకి తమ్ముడు అంటే మాకు అన్నయ్య కదా, అలాగే మేము ఇదే ఉండే. చిరంజీవి గారు అన్న, పవన్ కళ్యాణ్ గారు అన్న, మెగా ఫ్యామిలీ అంటే మాకు ప్రాణం అంతే. ఏంటి ఆయన పాలన ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు? ఆయన ప్రమాణ స్వీకారం గురించి ఎలా ఉంటుంది? ఆయన పాలన అయితే ఏం చూడవసలేదండి. నీతికి నిజాయితీకి నెంబర్ 1 పవన్ కళ్యాణ్ అంటే. చిరంజీవి గారు పాలిటిక్స్లోకి వెళ్ళారు, కానీ ఆయన ఈ కుళ్ళు రాజకీయాలను ఇది చేయలేక ఆయన వచ్చేసారు. కానీ ఈయన అలా కాదండి, నువ్వా నేనా అనే తేల్చుకునే రకం. ముండోడు, మంచోడు. అలాగే ఈ 5 సంవత్సరాల్లో కూడా ఇంకొక క్యాండిడేట్కి అవకాశం ఇవ్వకుండా పరిపాలన చేస్తారని నాకు నమ్మకం ఉంది, అందరికీ నమ్మకం ఉందండి. అలాగే ఇంకో 10-15 సంవత్సరాలు నెంబర్ 1. ఇంకా అందులో తిరిగా లేదు. జనసేన, తెలుగుదేశం కలిసి చేసి మన రాష్ట్రాన్ని బాగా ఇది చేయాలని, బాగా అభివృద్ధిలోకి తేవాలని నా కోరిక. చిరంజీవి అభిమానిగా నాకు ఇది.